రాహుల్ గాంధీకి ఇక్కడ అంతర్జాతీయంగా భారత వ్యవస్థ మీదన ఒక వ్యతిరేకత రావాలి. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. పురాతన ప్రజాస్వామ్యం అమెరికా, అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం. అమెరికన్స్ కూడా మొన్న నిలదీశారు అమెరికా ప్రభుత్వాన్ని. నెలల తరబడి ఎన్నికలు, అందులో బోలెడన్ని అవకతవకలు. అదే భారతదేశంలో చూసుకుంటే పర్ఫెక్ట్గా నడిచింది. 4 దశల, 5 దశల, 7 దశల మన ఎన్నికల సంఘం ప్లాన్ చేస్తుంది. రిజల్ట్ కూడా 1 డేలో పూర్తయిపోతుంది, మ్యాక్సిమం 2 డేస్. భారీగా ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గాలతో లెక్కలేసుకుంటే. అదే సందర్భంలో లక్షలాది మంది ఉద్యోగులు పనిచేస్తారు. ఒక సిస్టమేటిక్గా ఉంది. ఇక్కడ అమెరికా తరహాలో డైవర్ట్ అవ్వడానికి వీల్లేదు. ఇది ఇక్కడ అమెరికా వాడు కూడా నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి. అలాంటి సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు డైవర్ట్ చేయాలి. ఇక్కడ ప్రజా తిరుగుబాటు తేవాలి. లేదా ఈ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడం అసాధ్యం రాజకీయంగా అని కాంగ్రెస్ పార్టీతో పాటుగా మిగతా పక్షాలు భావించేసినాయి. వీళ్ళందరూ కలిసి ఇక ప్రత్యక్షంగా డైరెక్ట్ ఎన్నికల్లో ప్రజల్ని మెప్పించి ఒప్పించి గెలవడం అసాధ్యం అనుకున్నప్పుడు ఒక అన్సర్టనిటీ క్రియేట్ చేయడం, అస్థిరత సృష్టించడం, తద్వారా అంతర్జాతీయ జోక్యం లాంటి వాటికి వెళ్తున్నారు. ఆ మధ్యన ఏకంగా అమెరికాని జోక్యం చేసుకోమని అడిగినటువంటి రాహుల్ గాంధీ వ్యవహార శైలిని చూసాం. ఇటు చైనా అటు అమెరికాలని జోక్యం కోరేటటువంటి స్థాయికి దిగజారేటటువంటి పరిస్థితి ఉంటుందా అన్నదే చూడాలి. ఎందుకంటే ఈ దేశ ఎన్నికల్లో ఎవడో థర్డ్ పార్టీని ఎలవ్ చేయడం అనేటువంటిది భారత రాజ్యాంగం ఒప్పుకోదు. ప్రస్తుతానికి బీహార్ నడ్డుపెట్టి ప్రారంభించింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో మిగతా ఎన్నికలప్పుడు కూడా, అంటే ఓడితే కనుక ఇదిగో ఇట్లా ఎన్నికల అవకతవకల వల్ల, గెలిస్తే కనుక అయినా కూడా గెలిచామని చెప్పేటటువంటి పరిస్థితి. ఓవరాల్ రాహుల్ గాంధీకి కావాల్సినటువంటిది మోడీ వ్యతిరేక శక్తులు కూటమిలో, ఐఎన్డీఏ కూటమిలో మిగతా వాళ్ళ దగ్గరికి కాకుండా తన వైపుకి రావాలని ఆశిస్తున్నాడు. మరి ఏ మేరకు జరుగుతుందో చూడాలి.